ప్రపంచవ్యాప్తంగా ఏ నోట విన్నా ఒకటే మాట, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం బాగానే పెరిగింది. విశాఖలోని ప్రభుత్వ జీవీఎంసీ పాఠశాలలు సైతం ఏఐ దిశగా అడుగులు వేయడం శుభపరిణామమనే చెప్పాలి. విశాఖ జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్, స్టెమ్, రోబోటిక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఋషికొండకు చెందిన సెయింట్ సంస్థ సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత విద్య, ఏఐ, రోబోటిక్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వ ఉద్దేశం. ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్టెమ్ ఆధారిత రోబోటిక్ కిట్లు ఏర్పాటు చేస్తారు. 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ తయారీ, కంప్యూటర్ పరిజ్ఞానం, కోడింగ్లో మెలకువలు, స్టెమ్ టూల్స్, సెన్సార్ల ఉపయోగం గురించి వివరిస్తారు. సామాజిక బాధ్యత కింద సెయింట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్య, డిజిటల్ అక్షరాస్యత, ఆవిష్కరణలు తదితర అంశాలపై పనిచేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఈ ప్రాజెక్టు చేపట్టడం విశేషం. దీంతో పైలట్ ప్రాజెక్టు కింద విశాఖ జిల్లాను ఎంపిక చేసుకున్నారు. సంస్థ తరపున 50 మంది టీచర్లు విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధిస్తారు. అలాగే ఈ పాఠశాలల్లో 200 మంది ఉపాధ్యాయులకు కూడా అవగాహన కల్పిస్తారు. ఏటా 5,000 మంది విద్యార్థులకు సుమారు 40 గంటల పాటు ఏఐ నైపుణ్యాలు నేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 ఏళ్లలో 25,000 మందిని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. కోర్సు పూర్తయిన తరువాత ధృవపత్రం అందజేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. ఈ ప్రాజెక్టుకి 8 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. విశాఖలోని మాధవధర, అక్కేపలం జీవీఎంసీ ఉన్నత పాఠశాలలకు ఏఐ ల్యాబ్స్ మంజూరయ్యాయి. నమస్తే అండి, నా పేరు రాధాకుమారి. హెచ్ఎం హై స్కూల్ ఎన్జీజీవోస్ కాలనీ అక్కేపాలెం నుండి మాట్లాడుతున్నాను. అయితే మా పాఠశాలకు ఏ ల్యాబ్ శాంక్షన్ అవ్వడం జరిగింది. దాన్ని రీసెంట్గానే మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి గారు స్టార్ట్ చేయడం కూడా జరిగింది, నారా లోకేష్ గారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏ ల్యాబ్ వలన ఎన్ని ఫ్యూచర్లో మెన్ పవర్ని ఎలా తగ్గించవచ్చు, వీటి వల్ల ప్రయోజనాలు ఏంటేంటి అని పిల్లలకి కూడా కంప్యూటర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ హై స్కూల్స్ నుంచే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మంచి ప్రోగ్రామ్ని పెట్టినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా స్టాఫ్ అందరూ ఉన్నారు. అందులో మా ల్యాబ్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ గారు మాట్లాడతారు. నమస్తే, మేము జీఎంసీ స్కూల్ ఎన్జీజీఓస్ కాలనీ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మనకి గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, ప్రజెంట్ జనరేషన్లో కంప్యూటర్ అని చాలా అవసరం కాబట్టి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అందరికీ అవసరం. అంటే ఈ చిన్న వయసు నుంచి, అంటే ఈ 6వ తరగతి నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బాగా కంప్యూటర్ నాలెడ్జ్ వస్తే 5 క్లాసులు బీటెక్, జేఈ కానీ అలాంటివి నడుచుకోవడానికి బాగుంటుంది, నేర్చుకోవడం బాగుంటుంది ఉద్దేశంతో గవర్నమెంట్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ, మన సీఎం చంద్రబాబు గారు మనకి శాంక్షన్ చేశారండి. ఈ జీఎంసీలో కేవలం 2 స్కూళ్ళే ఉన్నాయి. ఆ 2 స్కూల్లో మాధర్ స్కూల్ ఒకటి శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మన స్కూల్కే శాంక్షన్ చేశారు. దీనికి మనం గవర్నమెంట్ వారికి, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, మా హెచ్ఎం గారి తరఫున, మన స్టాఫ్ అంత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. మనకి ఇక్కడ ల్యాబ్ లోని ఈ సిస్టమ్స్, మనకి 5 సిస్టమ్స్ కానీ ఒక ప్రాజెక్ట్ గానీ ఏర్పాటు చేశారు. అలాగే ఒక ట్రైనర్ కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు. చంద్రపాలెం హై స్కూల్లో ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఆవిడ కూడా మనకి అలర్ట్ చేశారు. వాళ్ళు కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. 6th to 10th క్లాస్ వరకు క్లాసెస్ రన్ అవుతాయండి. మేడం గారు తర్వాత టైం టేబుల్ డిసైడ్ చేస్తే దాని బట్టి రోజువారీ కార్యక్రమాలను ముందుకు పోతాం. ఆ విధంగా చిన్న వయసు నుంచే పిల్లలు కంప్యూటర్ నాలెడ్జ్ డెవలప్ చేయడం, వాళ్ళకి కంప్యూటర్ మీద అవగాహన కానీ, లేదంటే ప్రజెంట్ కమింగ్ డేస్ అన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి, సో పిల్లల్లో ఆసక్తి బాగా పెరిగి మంచి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందండి. గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.